నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సంధ్యా థియేటర్ ఘటనపై వీడియో విడుదల చేసిన పోలీసులు మహిళ చనిపోయిన విషయాన్ని అప్పుడే అల్లు అర్జున్ కు చెప్పినట్లు వెల్లడి అల్లు అర్జున్ పై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్న డీజీపీ ఎంత పెద్ద హీరోలైనా బాధ్యతగా వ్యవహరించాలని జితేందర్ హితవు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్విన ఓయూ విద్యార్థి సంఘం నేతలు రేవతి మృతికి కారణమంటూ నినాదాలు అరెస్టు చేసిన పోలీసులు ఎంత ఖర్చైనా గోదావరి పెన్న అనుసంధానం పూర్తి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్న మంత్రి రామానాయుడు అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం ఓ వ్యాపారి హత్య మరొకరికి తీవ్ర గాయాలు దుండగుల కోసం పోలీసుల గాలింపు ఈసీ స్వతంత్రతను దెబ్బతీసేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నిందన్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై దాడిని అడ్డుకుంటామని ఖర్గే స్పష్టీకరణ కువైట్ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ రక్షణ వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై రాజుతో చర్చలు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన దృశ్యాలను మీడియాకు విడుదల చేసిన సిపి ఘటనా స్థలంలో ఉన్న పోలీసుల ద్వారా పూర్తి వివరాలను తెలియజేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయాన్ని అల్లు అర్జున్ కు తెలియజేసినా ఆయన సినిమా పూర్తయ్యే వరకు బయటకు రానని చెప్పారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది శాంతి భద్రతల అంశంపై మీడియాకు వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపైన స్పందించారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, తర్వాత అల్లు అర్జున్ నిర్వహించిన మీడియా సమావేశంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సిపి సమాధానమిచ్చారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు రూపొందించిన 10 నిమిషాల నిడివిగల వీడియోను ప్రదర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన ఘటనపై చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఎస్హెచ్ఓ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ వచ్చాక జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని అల్లు అర్జున్ కు చెప్పామన్నారు. అయినప్పటికీ ఆయన సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారని, చివరకు డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చామని వివరించారు. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. ఒక లేడీ చనిపోయారు, చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. డీసీపీ సార్ చెప్పారు, గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఇక్కడ లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని చెప్పిన చిక్కడపల్లి సీఐ థియేటర్ కు వస్తున్నట్లు అల్లు అర్జున్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని వివరించారు.
మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHOకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్. అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్. ఇది ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా, ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది. ఆడ మేనేజ్మెంట్ నా ముంగట్నే ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. ఈ ఘటనపై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి ఏమీ చెప్పలేమని సిపి ఆనంద్ పేర్కొన్నారు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులేనని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమైన అంశమని తెలిపారు. సంధ్యా థియేటర్, మోహన్ బాబు ఘటనలపై స్పందించిన ఆయన వ్యక్తిగతంగా పోలీసులు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని డీజీపీ సూచించారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న డీజీపీ చట్ట ప్రకారం అల్లు అర్జున్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయని జితేందర్ తెలిపారు. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామన్న డీజీపీ పౌరుల రక్షణే తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. We have nothing against personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని అల్లు అర్జున్ ఇంటి వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. 6గురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకుని అర్జున్ ఇంటికి చేరుకున్న ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఘటనపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై స్పందించిన అల్లు అరవింద్ తమ ఇంటి ముందు జరిగిన ఘటన ఎవరికీ జరగకూడదని తెలిపారు. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని కోరారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు, కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. దయచేసి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మరోవైపు అల్లు అర్జున్ తన అభిమానులకు ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. తనపై కేసు సహా సంధ్యా థియేటర్ అంశాలపై అభిమానులు తమ అభిప్రాయాల్ని బాధ్యతాయుతంగా వ్యక్తం చేయాలని ఎక్స్ ద్వారా కోరారు. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు చేయవద్దని విన్నవించారు. ఫ్యాన్స్ ముసుగులో నెగటివ్ పోస్టులు వేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నెగటివ్ పోస్టులు చేస్తున్న వారికి తన అభిమానులు స్పందించకుండా దూరంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల్ని దారి మళ్లించేందుకే కావాలనే సద్దుమణుగుతున్న ఘటనను సీఎం మళ్లీ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం నేతలతో శాసనసభలో ప్రశ్న అడిగించుకుని మరీ సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వటం సిగ్గుచేటని ఓ ప్రకటనలో విమర్శించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారన్న బండి సంజయ్ ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని, అందరూ వారికి బాసటగా నిలిచారని పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏమాత్రం సరికాదని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో సీఎం థియేటర్ దగ్గర ఘటనను ప్రస్తావించి తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు.
థియేటర్ దగ్గర ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని పాము కాటుకు గురై నిత్యం విద్యార్థులు ఆసుపత్రుల పాలే మృతి చెందితే బాధ్యులైన వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చట్టం చేతుల్లో ఉందని సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరిస్థితిని చూసి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పారు. ఇక వారిని ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఈ సాయంత్రం బండి సంజయ్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సంజయ్ పరస్పర రాజకీయ విమర్శలకు ముగింపు పలకాలని కోరారు. చిన్నబాబు కాబట్టి కొంచెం రోజు కొంచెం కోలుకునే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు అన్ని దయచేసి బంద్ చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు, ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిలు చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 980 మంది భద్రతతో ఏటా 90 కోట్లకు పైగా ఖర్చు ఉండేది. ప్రస్తుతం ఆ భద్రతా సిబ్బంది సంఖ్యను 121కి కుదించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా జెడ్+ భద్రత ఉన్న చంద్రబాబు వాహన శ్రేణిని 11 వాహనాలకే పరిమితం చేశారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే చంద్రబాబుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. చంద్రబాబు సూచనల మేరకు అనవసర హడావిడి, అధిక మొత్తంలో భద్రతా సిబ్బంది ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి వాటికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. తన కోసం ఎక్కువ సమయం ట్రాఫిక్ నిలిపివేయవద్దని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సూచించిన చంద్రబాబు దాని అమలు సైతం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాన్వాయ్లో వెళుతున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఆగినట్లు కనిపిస్తే దానిపైన అధికారులతో ఆరా తీస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విధానం పాటించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వైసీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి గురైంది నీటిపారుదల శాఖేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను మంత్రి సందర్శించారు. గండికోట రిజర్వాయర్తో పాటు పెన్నాలోయను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ ₹1 కూడా ఇవ్వకుండా మోసగించారని నిమ్మల దుయ్యబట్టారు. ఎంత ఖర్చైనా గోదావరి, పెన్నా నదుల్ని అనుసంధానం చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని నిమ్మల స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనే కసరత్తు చేసి 2500 కోట్ల రూపాయలు ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్కి ఈవేళ మరి అనుమతులు ఇచ్చి డిసెంబర్లో పన్నులు పెట్టి రేపు 2025 జూలై కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఈవేళ టెండర్స్ని కూడా పిలిచి ఈవేళ పనులు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాయలసీమకి ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది అదే ఒక ఉదాహరణ. ప్రజలకు మెరుగైన విద్యా, వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. నిజామాబాద్ జిల్లా రెంజల్లో ₹156 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించాలనే ఉద్దేశంతో తెలంగాణలో కొత్తగా 213 అంబులెన్స్లను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అవసరమైన చోట ఐవీఎఫ్ సెంటర్లను సైతం నెలకొల్పుతున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. పేదవారికి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి ఏరియా హాస్పిటల్సే గాని, జిల్లా హాస్పిటల్లే గాని వైద్య సేవలు అందించాలి. ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి.
మొన్ననే 213 అంబులెన్స్లు అమ్మబడి వాహనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే గాని, సబ్ సెంటర్సే గాని, ప్రైమరీ హెల్త్ సెంటర్లే గాని, దానికి తోడు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. 90% ట్రీట్మెంట్ ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జగిత్యాల, నిజామాబాద్కు మంజూరు చేసిన నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం 20 ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు 2 జిల్లాల్లో ప్రతిపాదిత స్థలాల గురించి సీఎంకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు పనుల్ని ఎంపీ అరవింద్ సీఎంకు వివరించారు. 50-50 పద్ధతిలో మంజూరైన గత ప్రభుత్వం నిధుల్ని మళ్లించిందని ఆరోపించారు. ఫలితంగా కాంట్రాక్టర్లకు సకాలంలో డబ్బు అందక పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. మరోవైపు జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థలాన్ని సేకరించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎంని కోరారు. తమ వినతుల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత వారు చెప్పారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ఎత్తులు నక్కజిత్తుల్ని రైతులు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రైతులకు బహిరంగ లేఖ రాసిన ఆయన రైతు భరోసా ఎగవేసిన మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని కేటీఆర్ తేల్చి చెప్పారు. శాసనసభలో రైతు భరోసాపై చర్చలో సంబంధం లేని అంశాల్ని మాట్లాడారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివితో సభను పక్కదారి పట్టించారని, బాగా అలవాటైన డైవర్షన్ జిమ్మిక్కులు ప్రదర్శించారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై ఆంక్షలు, అనుమానాలు, సందేహాలకు సమాధానం చెప్పకుండా దాటవేశారని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసమే కాంగ్రెస్ సర్కారు మాయోపాయాలు చేసి పెట్టుబడి సాయానికి ఘోరీ కట్టే ఘోరాలు చేయబోతున్నారని, అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఈ తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పాత సామాన్లు అమ్ముకునే 2 చిరు వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చిరు వ్యాపారులు హనుమంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందారు. బాధితులు సంబేపల్లి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత వివేకంతో అభివృద్ధికి ఓటు వేయాలని కూటమి నేతలు కోరారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాను గెలిపించుకోవాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి. గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈ రోజు పుడుస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతా ఉన్నాయి. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు, ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు. అవన్నీ కూడా ఈ రోజున 6 నెలల్లో ముందుకు వెళ్తా ఉన్నాయి అంటే ఇది ఈ రోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన. గతంలో తెలుగుదేశం పాలనలో కాపు కార్పొరేషన్కు ఏడాదికి 1000 కోట్లు నిధులు కేటాయిస్తే తర్వాత వచ్చిన జగన్ సర్కారు గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు. కడపలో కాపు, బలిజ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా మంత్రి కందుల దుర్గేష్, బలిజ సంఘం నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి రామానాయుడు హాజరయ్యారు. పర్యాటకం పరంగా గండికోట అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వేగంగా పావులు కదిపి వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ పోటీలో ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాంశ్ అందుకున్నాడు. దేవాంశ్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. లేజర్ షార్ప్ ఫోకస్తో దేవాంశ్ శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఎన్నికల నిబంధనల్ని సవరించడం, ఈసీ సమగ్రతను ధ్వంసం చేసేందుకు మోదీ సర్కారు క్రమబద్ధంగా చేస్తున్న మరో దాడి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈసీని నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోదీ గతంలో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు చేసే కుట్రలు బయటకు రాకుండా
పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డుల్ని తనిఖీ చేయకుండా నిషేధం విధించారని ఖర్గే విమర్శించారు. ఓటర్ల తొలగింపు, ఈవీఎంల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన ఈసీ స్పందించలేదన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఖర్గే ఎక్స్లో పేర్కొన్నారు. ఈసీ సమగ్రతతో పాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు సమన్లు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బరేలీ జిల్లా కోర్టు నోటీసు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. ఆయన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విచారణకు జనవరి 7న హాజరు కావాలని బరేలీ కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసినట్లు పిటిషనర్ తెలిపారు. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అందుకున్నారు. ఈ మేరకు కువైట్ రాజు షేక్ మేషాల్ అవార్డు అందజేశారు. స్నేహానికి గుర్తుగా దేశాధినేతలు, రాజు కుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ కువైట్ పాలకుడు షేక్ మేషాల్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫార్మా, ఐటీ, ఫిన్టెక్, సెక్యూరిటీ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కువైట్ యువరాజు షేక్ సబాతోను ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం సహా కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్కు చెందిన అగ్రశ్రేణి వ్యాపార భాగస్వామ్యంలో కువైట్ ఒకటి కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $10.47 బిలియన్ చేరింది. అంతకుముందు మోదీ కువైట్ రాజప్రసాదం వద్ద అధికారిక స్వాగతంతో పాటు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. తైవాన్కు $571.3 మిలియన్ రక్షణ సాయం సహా ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలపడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని మండిపడింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యల్ని అమెరికా ఆపాలని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్ తైవాన్కు భారీ రక్షణ సాయం ప్రకటించారు. $571.3 మిలియన్ రక్షణ సాయంతో పాటు $265 మిలియన్ విలువైన మిలిటరీ ఆయుధాల విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ అంగీకరించింది. తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం ఈ సాయం అందించనున్నట్లు బైడెన్ తెలిపారు. 300 టాక్టికల్ రేడియో సిస్టమ్స్, 16 గన్ మౌంట్స్ ను అమెరికా నుంచి తైవాన్ కొనుగోలు చేస్తోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన ప్రియురాలు లారెన్ సాంచెజ్లు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నెల 28న వారి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కొలరాడోలోని ఆస్పెన్లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో, జోర్డాన్ రాణి రానియా వంటి ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 180 మంది వేడుకలో పాల్గొనేందుకు అనువుగా విలాసవంతమైన రెస్టారెంట్ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. వివాహ వేడుక కోసం దాదాపు $600 మిలియన్ ఖర్చు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది బెజోస్, లారెన్ నిశ్చితార్థం జరిగింది. 2018 నుంచి జెఫ్ బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్న 2019 వరకు ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే ఏడాది తన భార్య మెకంజీ స్కాట్ నుంచి బెజోస్ విడాకులు తీసుకున్నారు.